హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. గురువారం రోజు మా అక్క కూతురు ఎంగేజ్మెంట్ వేడుక జరిగిందండి. తేజశ్రీ వివేక్ కుమార్ అండి అబ్బాయి పేరు. అక్క కూతురు అంటే ఎలా అనుకుంటారేమో, మా పెద్దనాన్న కూతురు అండి. మా నాన్న వాళ్ళు 9 మెంబర్స్ అండి. మా 8 మెంబర్స్ మా నాన్న వాళ్ళు, ఒక అత్తమ్మ, 9 మంది అండి. మా పెద్ద ఫ్యామిలీ. మా అక్క చెల్లెల మందరం 14 మెంబర్స్ అండి. మాకు 7 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు. అందరం కలిసిమెలిసి ఉంటామండి. చిన్న గొడవ కూడా కాదు. ఏ ఫంక్షన్ అయినా కానీ అందరం గ్యాదర్ అవుతాం. చిన్న పండుగ అయినా ఎంతో ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరం కలుస్తాం కదా అని, ఫంక్షన్లోనే కదా అండి. పండుగలైనా కానీ ఒకరు వస్తారు ఒకరు రారు కదా. ఫంక్షన్స్ అయితేనే అందరూ కంపల్సరీ అటెండ్ అవుతారు కదా. సో అందరం కలుసుకుంటాము. మా రెండో పెద్దనాన్న పెద్ద కూతురు వాళ్ళ చిన్న కూతురుది ఎంగేజ్మెంట్. అమ్మాయి పేరు తేజశ్రీ, అబ్బాయి పేరు వివేక్ కుమార్ అండి. నిన్న ఎంగేజ్మెంట్ జరిగింది. చాలా బాగా చేశారు. అతిథి బంకెట్ హాల్లో చేశారు. కమాన్ దగ్గర మైసూర్ బేకరీ గల్లీలో, సాతి చికెన్ సెంటర్ ఆపోజిట్ అండి. ఏ లోకలే కదా, స్టార్ట్ అయ్యేసరికి వెళ్ళొచ్చు కదా అనుకుంటాము, కానీ లోకల్ వాళ్ళే లేట్గా అటెండ్ అవుతారు కదా అండి. పెద్దపల్లి గోదావరి కానీ ఎక్కడి నుంచో అక్కయ్య వాళ్ళందరూ ఉన్నారు, అందరూ అటెండ్ అయ్యారు. కానీ నేను లోకలే కదా అని మెల్లగా వెళ్ళొచ్చు అనుకుంటే కరెక్ట్ టైంకు అందరూ వచ్చేసరికి, నేను వెళ్ళేసరికి లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాకే లేట్ అయిందండి. ఫస్ట్ అబ్బాయిది షూట్ చేద్దాం అనుకుంటే నేను పోయేసరికి అబ్బాయి పూజ అయిపోయింది. మా కూతురిది లాస్ట్లో ఉంది, ఎండింగ్లో. నేను వెళ్ళాను ఫంక్షన్కి. 1:30 అయిపోయింది నేను వెళ్ళేసరికి. పిల్లని రెడీ చేసుకొని వెళ్ళేసరికి అందుకే లాస్ట్లో కొంచెం పూజ వీడియో తీశాను. నెక్స్ట్ దండలు మార్చుకుంటున్నారండి. బాగున్నాయి కదా అవుట్ఫిట్స్. అక్క కూతురు కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాగా చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అక్క వాళ్ళ కూతురు నేను, అంటే దాదాపు 4-5 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి. అలా కలిసేవాళ్ళం. వాళ్ళిద్దరు, మేము, ఇంకా మా బాబాయ్ కూతురు, నేను, ఇద్దరం నలుగురం. వాళ్ళ లక్ష్మీపురి అని ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉండే, ఇక్కడనే చదువుకునే వాళ్ళు మానకొండ స్కూల్లోనే. అందుకే మేము నలుగురం చాలా క్లోజ్ అండి. ఫ్రెండ్ లాగానే అక్క కూతురు, కానీ కూతురులా ట్రీట్ ఏం చేయం, ఫ్రెండ్లా కలిసే ఉంటాము. నాకు మ్యారేజ్ అయ్యి 5-6 ఇయర్స్ అవుతుంది. సో కొంచెం ఇక మ్యారేజ్ లైఫ్ అయినాక వేరే కదా. మ్యారేజ్ అవ్వకముందు వేరే ఉంటాం, మ్యారేజ్ అయ్యాక బిజీ వర్షన్, పిల్లలతో, హస్బెండ్స్తో చాలా బిజీ. ఇప్పటి నుంచి మా కూతురు కూడా ఇక మ్యారేజ్ అయ్యిందంటే చాలా బిజీ అయిపోతుంది. ఈ పిన్నిని మర్చిపోతుందో ఏమో చూడాలి. అట్లా కాదు పిన్ని, మీలా కాదు, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా, బిజీ ఏం కాదు అంటుంది. ఇక చూడాలి ఎట్లుంటుందో ముందు. మ్యారేజ్ అయితే ఇప్పుడు పెట్టుకోవట్లేరు, నవంబర్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా, ఇప్పుడు ఆషాఢం కదా. శ్రావణంలో పెట్టుకుందామంటే వర్షాలు ఉంటాయేమో అని నవంబర్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. రింగ్స్ మార్చుకుంటున్నారండి. చాలా బాగున్నాయి కదా దండలు కదా. పంతులు గారు కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్తో పూజ చేశారు. బాగా అనిపించింది పంతులను చూస్తే కూడా. లంచ్ కూడా, కర్రీస్ కూడా అన్నీ బాగున్నాయి. మిర్చీలు, స్వీట్, డబల్ కా మిఠాయి అయితే సూపర్గా ఉంది. పన్నీర్ కర్రీ కూడా సూపర్గా ఉందంట. పన్నీర్ కర్రీ నేను తినను, కానీ మా అక్కయ్య చెప్పింది చాలా బాగుంది అన్నిటికన్నా పన్నీర్ కర్రీ అని. ఆలు టమాటా పెట్టారు, గుంత మసాలా వంకాయ పెట్టారు, సాంబార్, పప్పు, బెండకాయ ఫ్రై. నాకైతే బెండకాయ ఫ్రై, మిర్చి చాలా ఇష్టం. అవి బాగా వేసుకొని తిన్నాను. ఎంగేజ్మెంట్ అంటేనే వెజ్ మెనూ కదా. నాన్ వెజ్ మెనూ కన్నా వెజ్ మెనూ సూపర్గా ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉందండి. ఫుడ్ కూడా క్యాటరింగ్ ఇచ్చారు, డైరెక్ట్ ఏం రిస్క్ లేకుండా. మా అక్కయ్య వాళ్ళే లక్ష్మీపూర్ కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ డిస్టెన్స్ ఉంటుందని సో క్యాటరింగ్ ఇచ్చారు. మనమే వంటలు చేయడం, అక్కడ దగ్గర ఉండి చూసుకోవడం, ఇదంతా రిస్క్ కంటే క్యాటరింగ్ బెటర్ కదా అండి. క్యాటరింగ్ ఇచ్చారు, చాలా బాగా వంట చేశారు క్యాటరింగ్ వాళ్ళైతే. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కూడా. సేమ్ మనం ఎట్లా చేసుకుంటామో అట్లానే ఉందండి. రింగ్స్ పెట్టుకుంటున్నారు చూడండి. మా కూతురు ఎట్లా స్మైల్ చేస్తుందో. నా దిష్టే తగిలేదా ఉంది ఆ స్మైల్కి. పంతులు గారు అయితే అలా అబ్బాయిని చూపుతూనే చంపేసి అలా చూసామని అట్లా కామెడీ చేస్తున్నారు అప్పుడు. సో అందుకే నవ్వుతుంది. ఎంత బాగుంది కదండి డెకరేషన్ కూడా. నాకైతే బాగా నచ్చిందండి. నెక్స్ట్ కేక్ కటింగ్ చేశారు. సూపర్. ఇప్పుడే అండి చూపులతో చంపే కానీ సాంగ్ కూడా వేశారు అక్కడ పంతులు గారు చెప్తుంటే. అబ్బాయి వాళ్ళే కాగజ్ నగర్ అండి. కేక్ కటింగ్ చేశారు. కేక్ కూడా సూపర్గా ఉందండి. మేమే ఫస్ట్ టేస్ట్ చేసాము. మేమే 14 మెంబర్స్ సిస్టర్స్, మా పిల్లలు అందరు అయ్యేసరికి కేక్ సగం మనకే ఖతమైంది అని అన్న.
ఈ పిక్లో అందరు అక్కయ్య వదినలండి. అందరం ఒక 4 మెంబర్స్ ఏమో వదినలు ఉన్నారు అంతే. మిగతా మెంబర్స్ అందరు అక్కయ్య వాళ్ళు ఉన్నారు. అందరికంటే నేనే చిన్నదాన్నండి. ఒక 4-5 మెంబర్స్ అక్కయ్య వాళ్ళు మిస్ అయ్యారు. థ్యాంక్ యూ.